సాధారణంగా ఆవులు, గేదెల్లో చాలా రకాలుగా సీజనల్‌గా సాధారణ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ వ్యాధులు సంక్రమించకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వ్యాధి సంక్రమిస్తే చికిత్సా విధానము, నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మరి ఒంగోలు బహుళార్ధక పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ డి. సురేంద్ర ప్రసాద్ గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ముఖ్యంగా ఈ పాడిలో ఆవులైతేనేమి, గేదెలైతేనేమి ప్రధాన పాత్ర, కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. గేదెలు, ఆవులలో వచ్చేటటువంటి సాధారణ వ్యాధులు ఏవే రకాల వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది? ఈ వ్యాధులు సంక్రమిస్తే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వ్యాధి రాకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి ముందస్తు టీకాలు వేయించుకోవాలంటారు? ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేయండి సార్. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా గేదెల ఆవుల్లో వచ్చేది ఏంటంటే గొంతు వాపు, అదేవిధంగా జబ్బు వాపు, అదేవిధంగా దొమ్మరాగం, మిల్క్ ఫీవరు, ఇవన్నీ కూడా వస్తాయి. మెయిన్గా ఏంటంటే ఈ గొంతు వాపు అనేది ఎక్కువ వర్షాకాలం పడే ముందు వస్తుంది. గేదెలకి, దొనలకు కానీ బ్యాక్టీరియా వలన సోకుతుంది. అదేవిధంగా కలుషితమైన మేత, నీటి ద్వారా నీరసంగా ఉన్న పశువులు నీరు నిలిచే ప్రాంతాల్లో వ్యాప్తిస్తుంది. అదేవిధంగా ఈ వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఎలాగుంటాయంటే మంచి జ్వర తీవ్రత 104 నుండి 106 వరకు పెరిగి 24 గంటల పశువు చనిపోవడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఆయాస పడుతుంది. తర్వాత నాలుగు బయటికి తీసి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. గురక శబ్దం వినపడుతుంది. గొంతు పై భాగాన మెడ కింద వాపు ఉంటుంది. అందుకే దీన్ని గొంతు వాపు వ్యాధి అంటారు, గురక వ్యాధి అంటారు. కళ్ళ కింద ఎర్రబడి కళ్ళన్నీ ఎర్రగా నీరు చేరి కళ్ళ మీద పుసులు గారటం అలాంటివి జరుగుతుంటుంది. వ్యాధి చికిత్స ఏంటంటే వర్షాకాలం ముందు టీకాలు, ఎందుకంటే చికిత్స కంటే నివారణ మేలు అన్నట్టు టీకాలు కంపల్సరీగా చేయించుకోవాలి. వర్షాకాలం వచ్చే ముందు ఈ వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి. గొంతు వాపు టీకా 5 ml చర్మం కింద చేయాలి. ఒకవేళ ఈ వ్యాధి కనుక వచ్చినట్లయితే ముందుగా ఈ సల్ఫా డ్రగ్స్ కానీ యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా వాడుకుంటే వచ్చిన తర్వాత కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందే రాకుండా టీకాలు వేయించుకోవడం మంచిది. తర్వాత జబ్బు వాపు వ్యాధి అంటే బీక్యూ అంటారు. ఇదేంటంటే ముఖ్యంగా మన అప్లాండ్ ఏరియాస్లో అంటే మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ ఏరియాల్లో వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఆవులు, ఈ ఒంగోలు జాతి ఎద్దులు కానీ వీటిలో తొలగరి చినుకులు పడే ముందు బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధి కూడా ఇది కూడా మేత, నీటి ద్వారా ఆరోగ్యంగా ఉన్న పశువుల్లో ఉష్ణోగ్రతలు, తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వ్యాప్తి జరుగుతుంది. తెల్లజాతి పశువులు ఎక్కువగా వస్తుంది. వ్యాధి లక్షణాలు ఏంటంటే 6 మాసాల నుండి 2 సంవత్సరాల లోపు ఆరోగ్యం ఉన్న పశువులకి వ్యాధి సోకుతుంది. చిన్న పశువులు అకస్మాత్తుగా మరణిస్తాయి. జబ్బు వాపు, ఈ తొడల వాపు, తర్వాత ఉండి వేడిగా నాలుక నుండి పశువు కుంటుపడుతుంది. నొప్పి ఎక్కువ ఉంటుంది. వాపు ఉన్న చోట కరకరమని శబ్దం వస్తుంది. క్రిప్టేటింగ్ సౌండ్స్ అంటారు. కరకర శబ్దం వస్తుంది ఈ జబ్బు మీద కానీ ఎక్కడైనా. అదేవిధంగా జ్వర తీవ్రత కూడా, జ్వరం 104 నుంచి 106 డిగ్రీలు టెంపరేచర్ ఉంటుంది. సో అది 1.5 రోజులో పశువు కనుక మనం వ్యాధి లక్షణాలు గమనించకపోతే పశువు చనిపోయే ప్రమాదం ఉంది. ముందు కాలంలో కూడా వాపు రావచ్చు. వ్యాధి చికిత్స ఏంటంటే వ్యాధి ప్రారంభ దశలో డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్ మందులు కానీ ఇవన్నీ ఇప్పిస్తే వెంటనే నయం అవుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు వ్యాధి నిరోధకాలు జబ్బువాపుకి ఇవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ది దొమ్మరోగం. దొమ్మరోగం అంటే యాంథ్రాక్స్ అంటారు. ఈ యాంథ్రాక్స్ అనే జబ్బు చాలా స్పోర్ వ్యాక్సిన్ అన్నమాట. ఇది ఈ యాంథ్రాక్స్ వస్తే మనుషులకు కానీ ఎక్కడ కూడా వ్యాప్తి చెందినప్పుడు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని పశువులన్నిటికి కూడా ఇది కూడా బ్యాక్టీరియాలో వచ్చే వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తుంది. ఈ సూక్ష్మజీవులు జంతువుల్లో, మనుషుల్లో వ్యాధి కలుగు చేస్తాయి. వ్యాధి అనేది కలుషితమైన మేత, నీటి ద్వారా సోకుతుంది. అదేవిధంగా వ్యాధి లక్షణాలు అకస్మాత్తుగా చనిపోతాయి. ముక్కు, నోరు నుంచి, రక్తం నుంచి రక్త పదార్థం కానీ అలాగా రావడం జరుగుతుంది. రక్త విరోచనాలు, అదేవిధంగా జ్వరం ఎక్కువై 2-3 గంటల్లోనే కాళ్ళు కొట్టుకొని చనిపోవడం జరుగుతుంది. ఇది చాలా తీవ్రమైన వ్యాధి. ఇంతకుముందు కూడా గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ జబ్బు కూడా టీకాల ద్వారానే రాకుండా ఉంటుంది. ఒకవేళ ఈ జబ్బు వచ్చినట్లయితే ఒక 3 సంవత్సరాలు వరుసగా ఒక ఊరిలో వచ్చినప్పుడు చుట్టుపక్కల ఊళ్ళకు కూడా దాదాపుగా టీకాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. సాధ్యమైన తొందరగా డాక్టర్ని సంప్రదించి యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేయించుకుంటుంది. అకస్మాత్తుగా చనిపోతాయి. చికిత్స కూడా సమయం ఉండదు. వర్షాకాలం ముందు ప్రతి
ఏటా టీకాలు వేయించుకోవాలి. వ్యాధి కళేబరం కోయరాదు. జనరల్గా ఏంటంటే మనం చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం ఇలాంటివి చేయటం జరుగుతుంది. కానీ ఈ జబ్బులో యాంథ్రాక్స్లో ఒక పశువుని ఓపెన్ చేయటం కానీ అలాంటివి జరగదు. గుంట తీసి గుంటలో మంచి మన ఉప్పు కానీ ఏదన్నా వేసి దాంట్లో పూడ్చిపెట్టడం చాలా మంచిది. లేకపోతే ఈ క్రిములన్నీ బయటకు వచ్చేసి అందరికీ సోకే అవకాశం ఉంది. అందువలన జాగ్రత్తలు తీసుకోవాలి. అది కాకుండా ఈ మధ్య ఇక లేటెస్ట్గా ఐబీఆర్ ఇన్ఫెక్షస్ బోవైన్ రైనోట్రైటిస్ అని లేటెస్ట్గా వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే గొంతు వాపు, జబ్బు వాపు, దొమ్మ రోగం ఇవన్నీ కూడా పాత అయినప్పటికీ ఈ కొత్త రకం వ్యాధి ఇది. ఈ వైరస్ వలన వస్తుంది. అందువల్ల ఏంటంటే మెదడు వాపులు పోలి ఉంటుంది. తర్వాత అన్ని జంతువుల్లో కలుషితమైన నీరు మేత వల్ల వ్యాప్తి చెందుతుంది. తర్వాత గొంతు వాపు, తర్వాత శ్వాస పీల్చుకోవడం కష్టం ఉంటుంది. నోటి నుండి సొంగ కూడా గారుతుంది. కళ్ళు ఎర్రబడి నీరు గారుతుంది. జ్వరం కూడా 106 నుంచి 108 దాకా ఉంటుంది. అయితే సూడి పశువులు ఈసుకుపోతాయి. అదేవిధంగా పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. వ్యాధి చికిత్స ఏంటంటే డాక్టర్ గారిని, మన సమీప పశు వైద్యశాలలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించాలి. 10 రోజుల్లో జ్వరం తగ్గి స్వస్థత చేకూరుతుంది. ఎందుకంటే దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ 21 రోజులు ఉంటుంది. అందువలన ఒక్కోసారి 10 రోజుల్లో వైద్యం నయం కానప్పుడు 21 రోజు వైద్యం చేయించుకొని బతికిన సందర్భాలు కూడా గేదెలు ఉన్నాయి. సో అదేవిధంగా దీనికి టీకా మందు లేదు. కానీ ఈ మధ్య ఇబ్రివేక్ అనే వ్యాక్సిన్ వచ్చింది. సో దాన్ని మనం వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి టీకాలు కూడా వేసుకోవచ్చు. ఈసుకుపోయే దూడలను సున్నపు గోతిలో పూడ్చాలి. ఈసుకుపోయిన ప్రదేశాన్ని క్రిమి సంహార మందులతో ద్రావకంతో మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కువగా వచ్చేది ఈ మధ్య మన ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే ట్రిప్నోజమ్స్ అంటే కుందేటి అనే జబ్బు అనేది చాలా ఎక్కువగా, ఇవన్నీ కూడా టెబానస్ ఫ్లైస్ మామూలుగా జోరేగల వల్ల వస్తుంది. ఈ జోరేగల వల్ల రావడం వల్ల ఏకణ జీవి ఇది సర్రా పశు పరాన్న జీవుల వల్ల జోరేగుల వల్ల రక్తంలో ప్రవేశించి వ్యాధి లక్షణాలు బయట కనపడతాయి. ఈ వ్యాధి సర్రా లేదా ట్రిప్నోజమ్ అనేది ఏరియాని బట్టి పిలుస్తూ ఉంటారు. తిరుగుడు వ్యాధి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సర్క్లింగ్ డిసీజ్ లాగా ఒక రాట చుట్టూ తిరుగుతూ ఉంటుంది గేదె కూడా. అలాగే ఈ వ్యాధి మెయిన్గా జోరేగలు ఎక్కువగా వ్యాప్తి చెందిన వలన పశువుల్ని కాటు వేసినప్పుడు ఒక పశువు నుండి మరో పశువుకి వ్యాధి వ్యాప్తుంది. అదేవిధంగా వ్యాధి లక్షణాలు ఏంటంటే ఎరుచూపులు చూస్తూ బలహీనంగా ఉంటుంది. అట్లాగే పండ్లు కొరుకుతూ గుండ్రంగా తిరుగుతాయి. జ్వర తీవ్రత కానీ 104 నుంచి 105 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది. అదేవిధంగా చూపు మందగిచ్చి కళ్ళు ఎర్రబడతాయి. కొన్నిసార్లు చూపు కూడా పోవచ్చు. తరచూ మూత్ర విసర్జన, ఒంటేలు ఆపిపోయటం ఇలాంటివన్నీ జరుగుతుంది. ఒక్కోసారి పశువులు హఠాత్తుగా చనిపోతాయి. వ్యాధి చికిత్స ఏంటంటే డాక్టర్ని సంప్రదించి దీనికి ఏంటంటే గ్లూకోజ్ అంటే సెలైన్స్ కానీ, అదేవిధంగా బెర్నిల్లు ఇలాంటి యాంటీ ట్రిప్నోజోల్ డ్రగ్స్ కూడా వాడుకోవటం ఎంతైనా మంచిది. అదేవిధంగా జోరేగుల పశువులకు ఆశ్రయించకుండా క్రిమిసంహారక మందులతో పశువుల చాలను కూడా శుభ్రం చేసుకుంటే ఈ వ్యాధి నుండి రైతులు కాపాడుకోవచ్చు. వీటితో పాటుగా మెయిన్గా ఫుట్ అండ్ మౌత్ అనేది ఇది వైరస్ వలన, సూక్ష్మక్రిముల వల్ల మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అందుకనే దీనికి చికిత్స కంటే నివారణ మేలు అని మనం ముందుగా చెప్పుకున్నట్టుగా టీకాలు కంపల్సరీగా వేయాలి. ఆర్థికంగా బాగా నష్టపోయే వ్యాధి ఏంటంటే ఫుట్ అండ్ మౌత్. ఎందుకంటే మన పాలు తగ్గిపోవటం కానీ, పశువులు ఈసుకుపోవటం కానీ, ఇవన్నీ కూడా నోరు గిట్ల మధ్య బొబ్బలు రావటం, 3-4 వారాల్లో బొబ్బలు చితికి పుళ్ళుగా మారటం, మేత వేయక నీరసించిపోతాయి. నోటి నుండి మామూలుగా సొంగగారటం, పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోవటం కానీ, గిట్టల మధ్య పుండ్లు వచ్చి బాగా కొంటటం కానీ, అదేవిధంగా జ్వరం కూడా 104 నుంచి 106 డిగ్రీలు ఫారెన్హీట్ వచ్చి ప్రాబ్లం, జ్వరం కూడా ఎక్కువ ఉండటం కూడా ఇవన్నీ జరుగుతాయి. అదేవిధంగా నోట్లోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిజరిన్ శుభ్రంగా పూసేస్తే పుండ్లు కూడా మానుతాయి. గిట్ల మధ్య పుండ్లను పొటాషియం పర్మానేట్ అని ఉంటుంది. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని టెర్మినల్ ఆయింట్మెంట్ కానీ, వేప నూనె కానీ, కొబ్బరి సమృద్ధితో లేకపోతే ఈజీగా ఇంట్లో దొరికే పసుపు కానీ అన్నీ కలుపుకొని డాక్టర్ని సంప్రదించి అవసరమైన మందులు వాడుకొని ఈ చికిత్స నుండి మనం వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వ్యాధి నిరోధక టీకాలు కంపల్సరీగా ఇప్పించాలి. పశువుల్ని సంతకు పంపకుండా వ్యాధి వచ్చిన పశువులకి పాలకు దూరంగా తాగించకూడదు. ఇది ముఖ్యంగా. అలాగే గేదెలు, ఈ ఆవుల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే మన రైతులందరూ కూడా పాడి కోసం పశువుల్ని పెంచుకునే పరిస్థితి ఉంది. అయితే ఇట్లా ముఖ్యంగా ఏంటంటే పాల దిగుబడి కోసం మాస్టైటిస్ అనే జబ్బు ఎక్కువగా పశువుల్లో సంక్రమిస్తుంది.
పొదుగువాపు ఏంటంటే ఈ సూక్ష్మజీవులు పొదుగులో ప్రవేశించి పొదుగువాపును కలుగజేస్తాయి. శుభ్రపరచలేని పాకల్లో మురుగు చేతులతో పాలు బెత్తటం వల్ల కానీ ఈ జబ్బు రావడానికి అవకాశాలు ఉంది. అదేవిధంగా ఈ దూడలు కూడా పుట్టిన తర్వాత వాటికి పాలు తాగిచ్చేటప్పుడు గట్టిగా కొరికి ఏదో గాయాలు పాలు చేయటం కానీ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనం వాటిని జాగ్రత్తగా ఒక కంప్లీట్గా 4 సనుల్లో వెనక వైపు ఒక సన్నుని కంప్లీట్గా దూడకు వదిలినట్లయితే వేరే సన్నులుగా పోకుండా ఆ దూడ ఆ సంటి వరకు ఆ దూడలు పాలు తాగటం అనేది ఆనవాయితీగా వస్తుంది. అప్పుడు అలాంటి ఇబ్బందులని గాయాలు పట్టడం అలాంటి పొదుగుకి లేకుండా జరుగుతుంది. అదేవిధంగా పొదుగు సన్నులు వాసి వేడిగా నొప్పిగా ఉండటాయి. పొదుగు వాపు ఒక సన్నుకు కానీ వీటి ఒకసారి పాలల్లో కుదపలు రక్తం జీర లాంటివి ఉంటాయి. పశువుల్లో జ్వరం వచ్చి మేత మేయకుండా నీరసంగా ఉంటాయి. పశు వైద్యుని సంప్రదించి దానికి మంచి యాంటీబయాటిక్ మందులు ఇప్పుడు అంతా లేటెస్ట్గా సెఫ్టిఫర్, జైలోఫర్ ఇలాంటి చాలా మందులు వచ్చినాయి. అవన్నీ వాడుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. తర్వాత ప్రతిరోజు పాలు బెతికే ముందు గోరువెచ్చని నీళ్ళతో పొదుగుని శుభ్రం చేయాలి. అదేవిధంగా పరిశుభ్రమైన పాకలతో పాలు బెతకాలి. అదేవిధంగా గోళ్ళు కత్తిరించుకొని పరిశుభ్రమైన చేతులతో పాలు బెతికినట్లయితే ఈ పొదుగువాపు అనేది పశువులకు రాకుండా మనం కాపాడవచ్చు. అదేవిధంగా ఇంకొకటి మెయిన్గా మిల్క్ ఫీవర్. ఏంటంటే పాల జ్వరం అనేది అప్పుడప్పుడు పశువుల్లో మనం గమనిస్తుంటాం. అధిక పాలు ఇచ్చే ఆవులు, గేదెల్లో ఈనిన మొదటి వారం కాల్షియం లోపల వలన కలుగుతుంది. అదేవిధంగా ఈనిన వెంటనే పాలు పిండటం వలన మన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ పశువు చిరాకు ఉంటుంది. అదేవిధంగా కళ్ళ నుండి, నోరు నుండి, చెవుల నుండి బాగా కొద్దిగా వాసి ఉంటాయి. తర్వాత నీరసంతో మేత బేయు, తల మెడ ఒకవైపు తిరిగి డొక్కల్లో పెట్టుకొని పడుకొని పక్క వైపు చూస్తూ ఉంటుంది. ఒక్కోసారి పడిపోవటం, తన్నుకోవటం, కండరాలు వణకటం ఇలాంటివి కూడా కనిపిస్తాయి. వ్యాధి ఏంటంటే మెయిన్గా కాల్షియం బోరోగ్లూకనేట్ ఇంజెక్షన్స్ కానీ, మైఫెక్స్ అంటే మెగ్నీషియంతో కాంబినేషన్లో ఉన్న కాల్బోరాలు కానీ ఇలాంటివన్నీ కూడా మనం రక్తానికి ఇచ్చినట్లయితే, ఐవీలో కనుక పంపించినట్లయితే ఆ వ్యాధి నుండి కాపాడటానికి అవకాశం ఉంది. వ్యాధి నివారణ ఏంటంటే ఏనటానికి 6 రోజుల ముందు ఎక్కువగా ఇచ్చే పశువులకి కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చుకున్నట్టయితే ఈ వ్యాధిని బారిన పడకుండా చూడొచ్చు. అదేవిధంగా ఈయన వెంటనే పొదుగు నుండి మొత్తం పాలు తీయకూడదు. ఈయన వెంటనే పొదుగుని శుభ్రపరచాలి. ఈ సలహాలు కనుక పాటించినట్లయితే ఈ జబ్బుల నుండి బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీద సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.